జైన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు లేటెస్ట్ టాపిక్ వచ్చేసి ఏంటంటే మనకు సరికొత్త రిక్రూట్మెంట్ తీసుకొని రావడం జరిగిందంటే ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. అదేంటంటే మీకు కనిపిస్తున్న ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ సంబంధించి ఐటీబీపీ నుంచి మనకు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ నుంచి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగిందండి. ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఏంటంటే రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ కమాండెంట్ సంబంధించింది. డైరెక్ట్ ఏసీఎం ర్యాంక్ అంటే ఆఫీసర్ లెవెల్స్ సంబంధించింది. టెలికమ్యూనికేషన్ అసిస్టెంట్ కమాండెంట్ టెలికమ్యూనికేషన్ సంబంధించిన వేకెన్సీస్ అంటే ఆల్రెడీ మనకు ఐటీబీపీలో టెలికమ్యూనికేషన్ హెడ్ కానిస్టేబుల్, ఎస్ఐ కానిస్టేబుల్ అని చెప్పేసి మనకు నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది. దానికి కూడా ఇప్పుడు ఫస్ట్ సెలక్షన్ ఫిజికల్ ఉందంటే దయచేసి అందరూ ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు ఫిజికల్ ప్రాక్టీస్ చేయండి. సో అది ఎప్పుడు ఉండబోతుందో కూడా నేను ఒక నెక్స్ట్ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఓకేనా. సో ఇప్పుడు ఉన్న వేకెన్సీస్ వచ్చేసి అసిస్టెంట్ కమాండెంట్ సంబంధించినట్టు ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ ఇంకా స్టార్ట్ కాలేదు. స్టార్ట్ అయినాక నేను కంపల్సరీ మీకు అవైలబుల్గానే ఉంటాను, వీడియో చేయడం జరుగుతుంది మన ఛానల్లో. సో ఇప్పుడు చూద్దాం ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయని. నేమ్ ఆఫ్ ద పోస్ట్ అండి అసిస్టెంట్ కమాండెంట్ టెలికమ్యూనికేషన్. టోటల్ వచ్చేసి 48 పోస్టులు అండి వేకెన్సీస్. అన్రిజర్వ్డ్ క్యాస్ట్ వాళ్ళకు 21, ఎస్టీ వాళ్ళకు 7, సో ఓబీసీ వాళ్ళకు 13, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 4 అండి. సో ఈ విధంగా మనకు వేకెన్సీ డివైడ్ చేయడం జరిగింది క్యాస్ట్ వైజ్. సో టోటల్ వేకెన్సీస్ వచ్చేసి బ్యాక్లాగ్ ఇంక్రీజ్ ఇన్ వేకెన్సీస్ అండ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ వేకెన్సీస్ పెరగవచ్చు కానీ తగ్గొచ్చు అని కూడా చెప్పడం జరిగింది. మ్యాక్సిమం నాకు తెలిసి అయితే పెరిగే ఛాన్స్ ఉంటాయి కానీ తగ్గే ఛాన్స్ ఉంటారండి. ఓకే. అడ్మినిస్ట్రేటివ్ రీజన్ వితౌట్ ఎనీ నోటీస్ ఐటీపీపీ సో రిజర్వ్స్ ద రైట్ టు మేక్ చేంజ్ ఇన్ సీక్వెన్స్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ పబ్లికేషన్ ఆఫ్ దిస్ అడ్వర్టైజ్మెంట్. ఐటీపీపీ ఆల్సో రిజర్వ్ ద రైట్ టు క్యాన్సల్ ఆర్ పోస్ట్పోన్ ద రిక్రూట్మెంట్ ఎట్ ఎనీ స్టేజ్ వితౌట్ అసైనింగ్ ఎనీ రీజన్. ఏమైనా ప్రాబ్లం అయితే అప్పుడు రిక్రూట్మెంట్ క్యాన్సిల్ చేసే అవకాశం కూడా ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో క్యాన్సిల్ అనేది ఉండరు. సో ఏమీ ప్రాబ్లం కాకుండా చూసుకుంటారు వాళ్ళు. సో మన దీనికి సంబంధించిన పే మ్యాట్రిక్స్ వచ్చేసి ఏంటంటే పే లెవెల్ 10 అండి, 56,100 నుంచి బేసిక్ పే స్టార్టింగ్ అండి. దీంతో పాటు ఎక్స్ట్రా అలవెన్స్ వస్తుంది. టోటల్గా ఓవరాల్గా చెప్పాలంటే 1,00,000 ఏవోలే మనకు పే లెవెల్ వస్తుందండి. ఎందుకంటే దీంతో పాటు అలవెన్స్ ఉంటాయి, హెచ్ఆర్ఏ ఉంటుంది, ఇంకా కొన్ని రేషన్ మనీ అని ఉంటుంది. సో కొన్ని అలవెన్స్ ఉంటాయి కాబట్టి హార్డ్షిప్ అలవెన్స్ ఉంటాయి, రిస్క్ అలవెన్స్ ఉంటాయి కాబట్టి మనకు టోటల్గా మనకు 1,00,000 రూపాయల పైనే శాలరీ వచ్చే అవకాశం ఉంటుంది స్టార్టింగ్. ఓకేనా. నెక్స్ట్ 7th పే మ్యాట్రిక్స్ ప్రకారం. ఓకేనా. ఇంకా 8th పే లెవెల్ మ్యాట్రిక్స్ రాలేదండి, ఒకటి 7th నడుస్తుంది. ఓకేనా. ఇంకోటి అప్లికేషన్ ఫామ్ క్యాండిడేట్ విల్ బి యాక్సెప్టెడ్ త్రూ ఆన్లైన్ అండి. ఆన్లైన్లోనే మనం అప్లికేషన్ చేసుకోవాలి. అది కూడా ఐటీబీపీ రిక్రూట్మెంట్ వెబ్సైట్ అండి. సో మనకు www.recruitment.itbppolice.in అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. నో ఆఫ్లైన్ అప్లికేషన్ విల్ బి యాక్సెప్టెడ్ అండి. ఎలాంటి ఆఫ్లైన్ అప్లికేషన్ యాక్సెప్ట్ చేయమని చెప్పేసి క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. సో డీటెయిల్గా ఇచ్చారు ఏంటంటే ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. సో మనకు అప్లికేషన్ స్టార్ట్ అయ్యేటప్పుడు మనకు కావాల్సిన అడ్వైజు, ఎలిజిబుల్ క్రైటీరియా కేర్ఫుల్ బిఫోర్ అప్లైయింగ్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే అప్లికేషన్ స్టార్ట్ చేసే ముందు దానికి సంబంధించి ఎలిజిబిలిటీ మనకు డీటెయిల్గా చూసుకొని సో దాని తర్వాత అప్లికేషన్ పెట్టుకోండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇది ఆన్లైన్ అప్లికేషన్ మోడ్ విల్ బి ఓపెన్ 21/1/2025 అండి. సో అఫీషియల్గా షార్ట్ నోటీస్ రూపంలో రావడం జరిగింది. సో మనకు ఎప్పుడైతే ఫుల్ పీడిఎఫ్ డౌన్లోడ్ అవుతారో అందులో మనకు డీటెయిల్గా ఉంటాడండి అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలి, సిలబస్ ఏముంటుంది, ఫస్ట్ సెలక్షన్ ఏంటిది, మనం ఏం క్వాలిఫికేషన్ ఉంటుంది, నాకు తెలిసి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటారండి. దీనికి ఎనీ డిగ్రీ అడుగుతారండి టెలికమ్యూనికేషన్స్ కాబట్టి. సో డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటుంది కంపల్సరీ. సో ఇంకోటి ఏంటంటే 21/1/2025 రోజు నుంచి మనకు అప్లికేషన్ స్టార్ట్ అయిపోతుందండి. సో 19/2/2025 వరకు అప్లికేషన్ క్లోజ్ అయిపోతుందండి. ఓకేనా. నెక్స్ట్ ఏ రోజు అయితే 21 రోజు నేను కంపల్సరీ వీడియో చేయడం జరుగుతుంది అప్లికేషన్ స్టార్ట్ అయినాక. సో దయచేసి అందరూ ఏం చేయాలంటే ఈ నోటిఫికేషన్కు కంటిన్యూ ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. చాలా మంచి నోటిఫికేషన్ ఇది, చాలా ఆఫీసర్ లెవెల్ కాబట్టి సో డైరెక్ట్ మనకు ఒక ఆఫీసర్ లెవెల్ జాబ్కు వచ్చే అవకాశం ఉంటుందండి. ఓకేనా. ఇది మేల్ ఫీమేల్ అందరికీ ఉంటుందండి. సో అందరూ దీనికి అప్లికేషన్ పెట్టుకోండి, నేను అప్లికేషన్ వీడియో చేస్తాను. సో ఇంకేమైనా డౌట్ ఉన్నా మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయిపోండి. మన లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఓకేనా. జై హింద్.